ఈ వీడియోను గూగుల్ ఆధారిత నోట్బుక్ LM అనే AI ద్వారా తయారు చేయబడింది. నేను PDF సహాయంతో DLP యొక్క ఈ విజువలైజ్ ప్రక్రియను సృష్టించాను. ఈ వీడియో మరియు ఆడియో AI ద్వారా ఉత్పత్తి చేయబడింది కనుక వివరాల ఖచ్చితత్వం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ముందుగా మీ పాఠ్యపుస్తకాలు చూడండి. ధన్యవాదాలు. మనసులో ఒక ఐడియా ఉంది. దాన్ని మనం కంప్యూటర్ స్క్రీన్ పైన చూస్తున్నాం. సరే, మరి ఆ డిజిటల్ ఐడియాని చేత్తో పట్టుకోగలిగే ఒక నిజమైన వస్తువుగా ఎలా మార్చాలి? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మన గైడ్ ఈ హైటెక్ 3D ప్రింటర్. అంటే కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే ఒక డిజైన్ మన చేతుల్లోకి ఒక సాలిడ్ వస్తువుగా ఎలా వస్తుంది? ఈ ప్రశ్నే ఆధునిక క్రియేషన్కు పునాది అన్నమాట. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రాసెస్ను ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రతి గొప్ప నిర్మాణం అయినా సరే ఒక బ్లూప్రింట్తోనే మొదలవుతుంది. మన ఈ ప్రయాణంలో మొదటి అడుగు కూడా అదే. భౌతికంగా ఒక వస్తువును తయారు చేయడానికి ముందు మనకొక పక్కా డిజిటల్ బ్లూప్రింట్ కావాలి. అదే మన 3D మోడల్ ఫైల్. ఈ మొత్తం ప్రాసెస్కు బేస్ ఒకే ఒక డిజిటల్ ఫైల్. సాధారణంగా దీన్ని STL ఫైల్ అంటారు. ఇది ఒక 3D ఆబ్జెక్ట్ యొక్క జామెట్రీని డిఫైన్ చేసే స్టాండర్డ్ ఫార్మాట్. ఈ ఫైల్ను మనం ప్రింటర్ సాఫ్ట్వేర్లో లోడ్ చేసినప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టేజ్కొచ్చాం. అంటే మన డిజిటల్ క్యాన్వాస్ను రెడీ చేసుకునే సమయం. ఒక ఆర్టిస్టు తన పని కోసం టూల్స్ ఎలా సిద్ధం చేసుకుంటాడో అలాగే మనం కూడా ప్రింటర్ను చాలా శ్రద్ధగా సిద్ధం చేయాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా సెట్ చేస్తేనే మనకు కావలసిన అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. 3D ప్రింటింగ్కు ఈ 3 భాగాలు గుండెకాయ లాంటివి. రెజిన్ ట్యాంక్ అనేది మన క్యాన్వాస్ లాంటిది. బిల్డ్ ప్లాట్ఫామ్ అనేది వస్తువు తయారయ్యే స్టేజ్ అనుకోవచ్చు. ఇకపోతే రెజిన్ కార్ట్రిడ్జ్, ఇదే మన ఇంక్. ఈ 3 కలిస్తేనే మన డిజైన్కు ప్రాణం పోసినట్టు. సరే, ప్రింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ 4 స్టెప్స్ చాలా చాలా ముఖ్యం. ఇది ఒక సర్జరీకి ముందు చేసే చెక్లిస్ట్ లాంటిది. పవర్ కనెక్ట్ చేయడం, రెజిన్ను లోడ్ చేయడం, మిక్సర్ను యాడ్ చేయడం, ఫైనల్గా బిల్డ్ ప్లాట్ఫామ్ను పెట్టడం. ప్రతి అడుగు ఒక క్రమపద్ధతిలో జరగాలి. చూడటానికి ఇది చిన్న స్టెప్పే అయినా చాలా ముఖ్యం. రెసిన్ మిక్సర్ను జాగ్రత్తగా అమర్చాలి. ఎందుకంటే ప్రింటింగ్ జరుగుతున్నంతసేపు రెసిన్ ఒకేలా కన్సిస్టెంట్గా ఉండాలి. అప్పుడే ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుంది. సో ఇక్కడే మనకు సాఫ్ట్వేర్ అవసరం పడుతుంది. దాని పేరే ప్రీఫార్మ్. ఇదొక ట్రాన్స్లేటర్ లాంటిదన్నమాట. మన 3D మోడల్ను తీసుకొని ప్రింటర్కు అర్థమయ్యేలా వందల, కొన్నిసార్లు వేల సన్నని లేయర్స్లాగా కట్ చేస్తుంది. ఆ ప్రతి లేయర్, ప్రతి పొర ప్రింటర్కు వెళ్లే ఒక కమాండ్. ఇక అసలైన ఘట్టానికొచ్చాం. అదే ప్రింటింగ్ ప్రాసెస్. ఇది లైట్ని, లిక్విడ్ని ఉపయోగించి చేసే ఒక మోడర్న్ మ్యాజిక్ లాంటిది. ఇక్కడే మన డిజిటల్ ఫైల్ నిజమైన రూపం తీసుకోవడం మొదలవుతుంది. అయితే అసలు ప్రింటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఒక ముఖ్యమైన దశ ఉంది. మెషిన్ తనంతట తాను రెసిన్ను ట్యాంకులోకి నింపుకోవడం. ఈ ప్రాసెస్కే కొన్నిసార్లు 45 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టొచ్చు. అంటే అసలు పని మొదలవ్వకముందే ఇంత ప్రిపరేషన్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్రియేషన్కి పేషెన్స్ ఎంత అవసరమో. ఇక్కడే అసలు అద్భుతం జరుగుతుంది. ఒక పవర్ఫుల్ లేజర్ మన డిజిటల్ ఫైల్లోని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లిక్విడ్ రెసిన్పై ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ను గీస్తుంది. లేజర్ తగిలిన చోట రెసిన్ గట్టిపడుతుంది. ఇలా వేలాది పొరలను ఒకదానిపై ఒకటి కట్టడం ద్వారా మన వస్తువు నెమ్మదిగా ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక బ్లాక్ బాక్స్లో జరగడం లేదు. ప్రింటర్పై ఉన్న స్క్రీన్పైనే మనం ప్రోగ్రెస్ చూడొచ్చు. లేదా మనం ఎక్కడున్నా సరే ప్రీఫార్మ్ సాఫ్ట్వేర్ ద్వారా రిమోట్గా కూడా మానిటర్ చేయవచ్చు. ఈ సూచన ప్రింటింగ్ అయిపోయిన ఆ క్షణాన్ని చాలా బాగా వివరిస్తుంది. ప్రింట్ అవ్వగానే వస్తువును తీయకూడదు. ఎందుకంటే ఎక్సెస్ రెజిన్ అంతా కిందికి జారిపోవాలి. అందుకే కనీసం ఒక 10 నిమిషాలైనా ఆగాలి. ఇక్కడ కూడా మనకు ఓపికే ముఖ్యం. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదే రిఫైన్మెంట్. చాలామంది ప్రింటింగ్ అవ్వగానే పనైపోయిందనుకుంటారు. కానీ అసలైన స్ట్రెంగ్త్, క్వాలిటీ ఈ పోస్ట్ ప్రాసెసింగ్ దశలోనే వస్తుంది. ఈ 2 దశలు చాలా కీలకమైనవి. వాషింగ్ అంటే వస్తువుకు ఒక రకంగా స్నానం చేయించడం లాంటిది. ఇది దానిపైన ఉన్న జిగట రెసిన్ను తొలగిస్తుంది. ఇక క్యూరింగ్ అనేది ఒక కుండను ఆవంలో కాల్చడం లాంటిది. వేడి మరియు లైట్ ఉపయోగించి వస్తువుకు ఫైనల్ స్ట్రెంగ్త్, పర్ఫెక్ట్ షేప్ ఇస్తుంది. పోస్ట్ ప్రాసెసింగ్కి ఎంత సమయం పడుతుందో ఇక్కడ మనం చూడొచ్చు.
వాష్ చేయడానికి సాధారణంగా 10-15 నిమిషాలు పడుతుంది, కానీ క్యూరింగ్ టైం మాత్రం మనం వాడిన మెటీరియల్ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ క్లీన్ ట్యాంక్ ఫోటో చూడండి. ఇది ఒక ప్రయాణం ముగింపును, అదే సమయంలో మరో ప్రయాణం మొదలవడానికి ఉన్న అవకాశాన్ని సూచిస్తుంది. క్రియేషన్ అనేది ఒక నిరంతర చక్రమని ఇది మనకు గుర్తు చేస్తుంది. మనం చూసిన ఈ ప్రయాణం కేవలం ఒక వస్తువు తయారీ గురించి కాదు, ఇది క్రియేషన్ యొక్క భవిష్యత్తు గురించి. ఒక ఆలోచన ఇంత డైరెక్ట్గా మన చేతికి రాగలిగినప్పుడు మన ఇమాజినేషన్కు హద్దులు ఎక్కడ ఉంటాయి? ఈ టెక్నాలజీతో మనం తర్వాత ఏం సృష్టించబోతున్నాం?